వాళ్ళకుంటే మాకు సంబంధం లేదు. మా నైతికత మా మాట నాకు ఎవరితోని లేదు, ఒంటరిగా మేము పోటీ చేస్తాం ఈ రాబోయే ఎన్నికల్లో. అది మా తరపు మాట. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని పొత్తులోకి రమ్మని ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఎవరు ఏ పార్టీ అయితే ఒత్తుకు ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అయితే ఇంటి చుట్టూ తిరుగుతున్నారో తెలుగుదేశం పార్టీ, ఆ గుమ్మాలెక్కి బాబు నేను అంటారో వారికి ఆ ప్రశ్న ఇస్తే బాగుంటుంది. రేపు ఎన్నికలు వచ్చి అయిన తర్వాత నేను మాట ముందు ఊరికనే నేను మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. స్టార్టింగ్ డే 1 నుంచి చేస్తున్నాం. మొన్న ఆఖరికి దానికే శాసనసభ సాక్షి ముఖ్యమంత్రి ఏం చెప్పారు ఒక మాట చెప్పారు, జ్ఞాపకం ఉందా? దేశంలో మన మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే కానీ ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారాలు రావు. సార్, మంత్రి గారు మోడీ గారిని జగన్ గారు బీజేపీ ముఖ్యమంత్రులు కావాలని సార్లు కూడా కలుస్తున్నారు. కారణం ఏంటి? హోదా రాలేదు, అసెంబ్లీలోనే ప్రకటించారు హోదా ఎండమని జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బీజేపీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిశారో, ఈయన ఎక్కువసార్లు కలిశారు, నాకు ఆ లెక్కలు తెలియవు. కానీ ఆ లెక్కలు నా దగ్గర లేవు. కానీ ఏంటి, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ఫెడరల్ వ్యవస్థలోనూ రాష్ట్ర కేంద్ర సంబంధాలు కొనసాగించుకోవడం అవసరం ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మనం బయట కొన్ని అంశాలకి కేంద్రంతో సహకారం అవసరం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది అవసరం. రేపు కాదు, రేపు కూడా అంతే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఏమైనా అవసరం ఉంటే అవసరాలు తీసుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే అల్టిమేట్గా ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు వ్యవస్థల మధ్య, కేంద్రం రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా సంక్షేమం మనకు అవసరం, వాళ్ళ తాలూకా వికాసం మనకు అవసరం. దాని గురించి ఆలోచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా నాకు పడలేదు నీకు పడలేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒకటి 10 సార్లు అయితే కానీ రావు. ఇంకా దాన్ని మేము చెప్పాం కదా, మన శాసనసభలో చెప్పారు కదా చీఫ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు కదా, మన మీద ఆధారపడిన ప్రభుత్వాలు వస్తే కానీ ఇవన్నీ పరిష్కృతం అవ్వవు, నాకు తెలుసు, నేను బాధపడుతున్నాను అని చెప్పారు కదా. ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత చెప్తున్నాం. సార్, ఈ 6,100 డిఎస్సి పోస్టులు 25,000 దాకా ఖాళీలు ఉన్నా కూడా ఈ కేవలం 6,100 మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతున్నారు, నిరుద్యోగులు ఆందోళన కూడా సిద్ధం అవుతున్నారు. ఏం చెప్పారు? ఒకటికి 10 సార్లు చెప్పాను, ఈ ప్రశ్న ఆన్సర్. హైదరాబాద్లో చెప్పాను, ఎక్కడ చెప్పాను, మా పార్టీ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పాను, వైజాగ్ విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్ అనేది చెప్తూ వస్తాను. శాసనసభలో చెప్పాను, శాసనమండలిలో చెప్పాను. ఏదైతే 25,000 పోస్టులని పార్లమెంట్లో చెప్పారు, అది వాస్తవం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 17,240 పోస్టులను వచ్చి నింపాము. ఇప్పుడు ఇంకొక 6,000 ఒక 100 పోస్టులు వచ్చి ఇప్పుడు నింపుతున్నాము. దీంతో రేపు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నాటికి, జూన్లో స్కూల్స్ ఓపెన్ అయిన నాటికి జీరో వేకెన్సీ ఉంటుంది. ఆ రోజుకి వీడి తాలూకా జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తాము. అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పారు. ఇంకా అందుకని చెప్తాను, 6,100 పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రకటించాము. టెట్ విషయం అంటారా, గత సంవత్సరం కింద టెట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ టెట్ పెట్టాము. ఎగ్జామ్ పెట్టమని వాళ్ళకు పెట్టండి అంటారు. పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి అంటారు. ఇది ఎక్కడ ధర్మం? రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము, మేము డబ్బులు కట్టుకుంటాము, మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి,
మాకు అని బాధపడుతున్నారు కదా, ఆ బాధలు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, మరి టైం ఎందుకు? నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఈ ఇచ్చిన ప్రక్రియ, ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని, అందరికీ సక్సెస్ అవ్వాలని ఆ కోరిక, 6,001 మంది రావాలని కోరిక. ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు, బీజేపీ కొన్ని అంశాలు మద్దతు ఇస్తున్నట్లు జగన్ గారు ప్రకటించారు. కొన్ని అంశాలు అసలు కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయండి బీజేపీతో? కొన్ని అంశాలు ఉంది అని చెప్పారు. అంటే బిల్లులన్నీ బిల్లు అవును. ఒక విషయం అండి, పార్లమెంట్లో వస్తున్న బిల్లు, అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఆ బిల్లు వల్ల మన రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది వస్తాయి, లేదు దేశం తాలూకా రక్షణకి సార్వభౌమాధికారానికి ఏమైనా ఇబ్బంది వస్తే, లేదు రక్షణకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం దాన్ని సమర్థిస్తే తప్పు. ఆ మూడింటికి లేనప్పుడు మనం వచ్చి చేస్తే ఎలాగా? ఆ మూడింటికి లేని దాన్ని మనం వచ్చి పెద్దాన్ని బిల్లుని అడ్డు పెట్టుకుంటే, నువ్వు అడ్డు పెట్టినా ఆగదు కదా. వయసు అంశాల వారి విభేదించే అవసరం వస్తే విభేదిస్తాం. నేను దాన్ని ఇప్పుడు ఎందుకు మేము వీరిని సూర్యుని అని చదవడం